జీవితంలో కాలం దాటిపోతుంది, జాగ్రత్త. ఇప్పుడు జీవితాన్ని సరి చేసుకోకపోతే, జీవితాన్ని, సమయాన్ని అలా పట్టుకోకపోతే మళ్ళీ దొరకదు. ప్రతిరోజు, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి గంటలో ఉన్న ప్రతి నిమిషం మీరు గట్టిగా పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రాత్రి పడుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. మీరు ఆలోచించాల్సింది తెలుసా, ఈరోజు నేను ఎలా బ్రతికాను, ఈరోజు నేనేమి సాధించాను, ఈరోజు నేనేం పొందుకున్నాను, ఈరోజు నేనేమి నేర్చుకున్నాను, ఈరోజు నా జీవితానికి అర్థం ఏమిటి. మీరు ఖచ్చితంగా ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మీరు ఆలోచించాలి. ఎట్లా మీరు ఆలోచించకపోతే, నేను ఎంత కష్టపడ్డాను మించి ఎంత నేర్చుకున్నాను. ఎందుకు మనం ఇక్కడ ఉన్నది? ఎందుకంటే నేర్చుకోవడానికే. ఏం నేర్చుకోవాలి? క్రీస్తును నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? క్రీస్తులాగా బ్రతకడం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే క్రీస్తును ఇతరులకు మన జీవితాల్లో చూపించడం నేర్చుకోవాలి. చేస్తున్నామా మనం ఆ పని? వ్యర్థంగా గడిపేస్తున్నారా? సమయాన్ని పోగొట్టుకుంటున్నారా? జాగ్రత్త, దుర్దినాలు రాబోతున్నాయి. ఆ దుర్దినాలు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా జీవించాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పేతురు చాలా 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 అనుభవం. ఆ గలిలయ సముద్రంలో చాలా అనుభవం. బాగా తెలుసు చేపలు పట్టడం, కానీ ఆయన నైపుణ్యం, ఆయన తెలివి, ఆయన సామర్థ్యం పనికి రాలేదు. అందుకే రాత్రి ఓడిపోయారా? సాయంత్రం ఓడిపోయాడు. మిద్దె మీద తిరుగుతున్న క్రమంలో ఆ సాయంత్రం దావీదు ఏమయ్యాడు? ఓడిపోయాను. సంసన్ సింహం ముందు ఓడిపోలేదు, ఫిలిస్తీన్ల ముందు ఓడిపోలేదు, సర్దారుల ముందు ఓడిపోలేదు, కానీ ఎక్కడ ఓడిపోయాను. ఓడిపోతున్నారా? ఎందుకు? ఎలా? ఇంకెంతకాలం ఓడిపోతారు? ఎంతకాలం నష్టపోతారు? మనం ఏం చెక్ చేసుకోవాలంటే, దేవుడు నాతో ఉన్నాడా? దేవుణ్ణి పక్కన పెట్టేశానా? దేవుణ్ణి వదిలేస్తున్నానా? పరీక్షించుకోవాలి ఇలాగ మనం. లేకపోతే నష్టపోతాం కదా. నష్టపోవడం కాదు, ఓడిపోతాం. జీవితం పాడైపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి.